హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ డీజే ఆర్యన్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న సోనిక్ ప్రో ఆడియో అండ్ లైటింగ్ షోరూంలో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకి చాలా యాంప్లిఫైర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆర్ సిరీస్, హెచ్ సిరీస్ అండ్ జెడ్ సిరీస్ అని చాలా యాంప్లిఫైర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు నేను మీకు ఇందులో నుంచి ఆర్ఆర్ సిరీస్ యొక్క యాంప్లిఫైర్ యొక్క రివ్యూ అనేది ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ యాంప్లిఫైర్స్ ఎట్టానంటే లాస్ట్ ఇయర్ నుంచి సేల్స్ అనేది జరుగుతున్నాయి, కానీ అప్పుడే వీడియో ఎందుకు పెట్టలే అని అంటే చాలా వరకు మనం కస్టమర్ రివ్యూస్ అనేది తీసుకొని వచ్చి ఎంతవరకు సక్సెస్ అనేది తెలుసుకున్న తర్వాత మన క్లారిటీ వచ్చిన తర్వాత నేను మీకు ముంగల్ తీసుకొని వచ్చిన ఈ వీడియో. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. యాంప్లిఫైర్ ఏ స్పీకర్కి కనెక్ట్ అయితే సెట్ అవుతుంది అనే దాని గురించి క్లియర్గా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది అనమాట. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. అయితే ఇవే మన ఆర్ఆర్ సిరీస్ యాంప్లిఫైర్స్. ఇక్కడ ఓన్లీ ఆర్ఆర్ సిరీస్లోని బేస్ యాంప్లిఫైర్స్ గురించి మాత్రమే రివ్యూ ఇస్తున్నా. టాప్ యాంప్లిఫైర్స్ గురించి నేను మరో వీడియోలో మీకు చెప్తాను. సో ఇక్కడ ఓన్లీ బేస్ యాంప్లిఫైర్స్ మాత్రమే కవర్ చేస్తున్నాను. ఇంకా జెడ్ సిరీస్, ఎస్ సిరీస్ అని చాలా ఉన్నాయి. మనం ఓన్లీ ఇక్కడ ఆర్ఆర్ సిరీస్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక మెయిన్ మ్యాటర్ ఏంటంటే మీరు చాలా ఈ యాంప్లిఫైర్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో క్లాస్ టీడీ యాంప్లిఫైర్స్ అనమాట. క్లాస్ హెచ్ కాదు, క్లాస్ హెచ్కి క్లాస్ టీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఎఫిషియన్సీ అనేది చాలా మెయిన్ ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. క్లాస్ హెచ్కి టీడీలో ఎఫిషియన్సీ డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఏంటంటే క్లాస్ హెచ్ యాంప్లిఫైర్స్లో ఎఫిషియన్సీ వచ్చేసి 70% ఉంటుంది, అండ్ క్లాస్ టీడీలో వచ్చేసి 90% వరకు ఎఫిషియన్సీ ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనం తీసుకున్న కరెంట్కి అది ఎంతవరకు పవర్ అవుట్పుట్ వదులుతుందో దాన్ని ఎఫిషియన్సీ అంటారు. అంటే ఈ క్లాస్ టీడీ యాంప్లిఫైర్స్లో హీటింగ్ ఇష్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది క్లాస్ హెచ్ యాంప్లిఫైర్స్తో పోల్చుకుని ఉంటే. సో అందుకే నేను మీకు చాలా స్పెషల్ యాంప్లిఫైర్స్ అని మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట. ఇంకా యాంప్లిఫైర్స్ విషయానికి వస్తే ఇక్కడ బేస్ కోసం మనం ఆర్ఆర్ 5.0, 6.0, 7.0 అండ్ 9.0 యాంప్లిఫైర్స్ ఇవి. ఇక్కడ ఆర్ఆర్ 5.0 యాంప్లిఫైర్ వచ్చేసి మనకి ఇవన్నీ దీంట్లో డాంపింగ్ ఫ్యాక్టర్ అనేది 8 ohmsలో 5000 వరకు ఉంటుంది, లెస్ దెన్ 5000 ఉంటుంది. ఇక్కడ 20 Hz నుండి 100 Hz వరకే అంత డాంపింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది దాటిన తర్వాత కొంచెం తగ్గిపోతుంది అనమాట డాంపింగ్ ఫ్యాక్టర్. అండ్ మనకి ఇప్పుడు దీని ఆర్ఆర్ 5.0 యాంప్లిఫైర్ యొక్క పవర్ అవుట్పుట్ వచ్చేసి 4 ohmsలో మనకి 2250 వాట్స్ పర్ ఛానల్ ఇన్ 4 ohms వస్తుంది. అండ్ 8 ohmsలో వచ్చేసి 1500 వాట్ ఉంటుంది. అండ్ ఇంకా డీటెయిల్గా దీని స్పెసిఫికేషన్ మొత్తం నేను మీకు ఫోటో డిస్ప్లే చేస్తాను, దాన్ని మీరు స్క్రీన్ షాట్ కొట్టుకొని తీసుకోవచ్చు. నెక్స్ట్ యాంప్లిఫైర్ వచ్చేసి ఆర్ఆర్ 6.0. ఇది వచ్చేసి దీని పవర్ అవుట్పుట్ వచ్చేసి 4 ohmsలో మీకు 3000 వాట్ ఉంటుంది, అండ్ 8 ohmsలో 2000 వాట్ వస్తుంది. దీన్ని కూడా డాంపింగ్ ఫ్యాక్టర్ సేమ్ 5500, లెస్ దెన్ 20 Hz to 100 Hz. అండ్ ఇవన్నీ వచ్చేసి క్లాస్ టీడీ యాంప్లిఫైర్స్, మీకు తెలుసు ఎఫిషియన్సీ ఎక్కువ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ 7.0. దీని పవర్ అవుట్పుట్ వచ్చేసి పర్ ఛానల్ 3750 ఉంటుంది. 4 ohmsలో 8 ohmsలో 3000 వాట్ ఉంటుంది. అండ్ దీన్ని కూడా సేమ్ డాంపింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ ఆర్ఆర్ సిరీస్ అన్నీ సేమ్ డాంపింగ్ ఫ్యాక్టర్ ఉంటాయి అనమాట. ఇవన్నీ క్లాస్ టీడీ యాంప్లిఫైర్స్. చాలా వరకు మీరు చాలా వేరే కంపెనీలో యాంప్లిఫైర్స్ అన్నీ పెద్ద యాంప్లిఫైర్స్ ఏరా 21 inch సెగ్మెంట్ యాంప్లిఫైర్స్ మాత్రం క్లాస్ టీడీ వస్తాయి, మిగతా క్లాస్ హెచ్ వస్తాయి. ఇక్కడ అట్లా లేదు, మొత్తం క్లాస్ టీడీ యాంప్లిఫైర్సే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ 9.0. ఇది చాలా ఎక్స్ట్రీమ్ బేస్ యాంప్లిఫైర్ అనమాట. 21 inch బేసెస్ కోసం స్పెషల్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆర్ఆర్ 7.0 కూడా మనం 21 inch బేసెస్కి యూజ్ చేసుకోవచ్చు, కానీ ఆర్ఆర్ 9.0 అనేది చాలా స్పెషల్. ఓన్లీ 3000 వాట్ రన్ చేయొచ్చు, 2500 వాట్ రన్ చేయొచ్చు. మీకు ఒకవేళ 3200 వాట్ కూడా ఆర్ఆర్ 9.0 పైన రన్ చేయొచ్చు. దీని పవర్ అవుట్పుట్ వచ్చేసి 4 ohmsలో 4200 వాట్ ఉంటుంది, అండ్ 8 ohmsలో 3600 వాట్ ఉంటుంది. అండ్ మనం ఆర్ఆర్ 5.0 యాంప్లిఫైర్ని మనము 18 inchలో 1200 వాట్ బేసెస్, 1000 వాట్ బేసెస్ అండ్ 1500 వాట్ బేసెస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక జోన్కి 2 స్పీకర్లు లెక్కన ఒక యాంప్లిఫైర్కి 4 స్పీకర్లు కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఆర్ 6.0 విషయానికి వస్తే 18 inch స్పీకర్స్ కోసం, ఇది 21 inch కాదు. దీనికి 5 inch వాయిస్ కాల్ స్పీకర్, 2000 వాట్ స్పీకర్స్, 2200 వాట్ 4 layer వాయిస్ స్కేల్, 5 inch వాయిస్ స్కేల్ కూడా మనం యూజ్ చేసుకోనికే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ 7.0 వచ్చేసి 18 inch 4 layer వాయిస్ స్కేల్ ఉండి 2500 వాట్, 6 inch వాయిస్ స్కేల్ ఉండి 2500 వాట్ ఉన్న స్పీకర్స్కి 18 inchలో, అండ్ 21 inchలో 5.5 inch వాయిస్ స్కేల్ 2500 వాట్ స్పీకర్స్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే క్లాస్ టీడీ యాంప్లిఫైర్స్ ఇవి 2 ohms ఆపరేషన్ కూడా ఉంటుంది. 2 ohms ఆపరేషన్ అంటే జోన్కి 4 స్పీకర్లు వేసుకోమని నేను చెప్పాను, కానీ జోన్కి 3 స్పీకర్లు అయితే కనెక్ట్ చేసుకోవచ్చు.
మనోళ్ళు చాలామంది మనం ఆల్రెడీ ఇచ్చిన కస్టమర్స్ చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఒక జోన్కి 3 స్పీకర్స్ లెక్కన. ఈ 2 యాంప్లిఫైయర్స్ విషయానికి వస్తే నేను జోన్కి 3 స్పీకర్స్ యూజ్ చేయమని చెప్పాను. ఇక్కడ RR 7.0కి 18 స్పీకర్స్ 2000 వాట్ స్పీకర్స్, జోన్కి 3 లెక్క 6 స్పీకర్లు యూజ్ చేసుకోవచ్చు. చాలామంది 3 పిన్ సెటప్ అని చెప్పేసి 6 స్కూపులు 2 టాప్లెస్ రన్ చేస్తాడు, వాళ్ళకి మంచిగా సెట్ అయిపోతుంది యాంప్లిఫైయర్. అండ్ RR 9.0 యాంప్లిఫైయర్ వచ్చేసి మనకి 21 స్పీకర్లు, ఒక జోన్కి 3 స్పీకర్లు లెక్కన 6 స్పీకర్లు కనెక్ట్ చేయొచ్చు. 2500 వాట్ బేస్ స్పీకర్స్. ఇది నేను డైరెక్ట్ మీకు ఏదో క్యాటలాగ్లో చెప్తలేను, 1 ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే చెప్తున్నాను అనమాట. సో ఇది మన యాంప్లిఫైర్ అయితే మీరు సింపుల్గా అనుకోవచ్చు. మీ ఎక్కడెక్కడ మన హైదరాబాద్లో వచ్చేసి సోనిక్ ప్రో ఆడియో అండ్ లైటింగ్ షాప్లో దొరుకుతాయి. దీని లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ మన విజయవాడలో కూడా ఈ యాంప్లిఫైర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఈ యాంప్లిఫైర్స్ దాంట్లో రెస్పాన్స్ వచ్చేసి 10 హెడ్జ్ నుండి 20 కిలో హెడ్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. మీకు మొత్తం క్యాటలాగ్ అనేది నేను డిస్ప్లే చేస్తాను స్క్రీన్లో, మీరు దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. స్క్రీన్ షాట్ పెట్టుకొని చూసుకోండి. కావాలంటే మీకు వాట్సాప్ చేసిరంటే మీకు వాట్సాప్లో కూడా దీని క్యాటలాగ్ అనేది సెండ్ చేయడం అనేది జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అండ్ విజయవాడలో 2 స్టోర్స్లో అవైలబుల్ ఉంటాయి యాంప్లిఫైర్స్. అండ్ ఇవి మాత్రమే కాదు, ఇందులో టాప్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. 2 ohms 2 ఛానల్ యాంప్లిఫైర్ ఉంది, 4 ఛానల్ యాంప్లిఫైర్ ఉంది, ఇంకా వేరే సిరీస్లో ఉన్నాయి. అవన్నీ వీడియోస్ నేను తర్వాత వీడియోస్లలో కవర్ చేస్తాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఈ యాంప్లిఫైర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేయండి. తెలుసుగా నేను మీ DJ ఆర్యన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.